जय हो। అతడి పేరు అమ్మై మహాలింగ నాయక్. ఊరు కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా ఆధింక. యజమాని రాసిచ్చిన కొండ పొలాన్ని కళ్లకు అద్దుకొని తీసుకున్నాడు. ఎడారి లాంటి కొండ చేను అది. చుక్క నీరు లేదు. కానీ మహాలింగ నాయక్ ఆశలింకిపోలేదు. ఓ మహాసంకల్పము ముందుకు నడిపించింది. ఒకే ఒక్కడు 3 ఏళ్ల పాటు స్వేదం చిందించి సొరంగాలు తవ్వారు. పెళ్లుపికిన జలధారలతో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. దశాబ్దాల అతడి కలల క్షేత్రం నేటికి సందర్శకులను ఆకర్షిస్తోంది. మనసుంటే మార్గం ఉంటుందంటారు. కర్ణాటక ప్రజలు అపర భగీరథుడిగా భావిస్తున్న మహాలింగ నాయక్ మనసుంది, మహాసంకల్పమూ ఉంది. ఆద్యంక అనే ఓ చిన్న గ్రామం సమీపాన ఆయన బంజరు భూమిని ఉద్యాన పంటల క్షేత్రంగా తీర్చిదిద్దారు. ఈ స్ఫూర్తిదాయక కథ వెనుక అతడి అనుభవం, అచంచల విశ్వాసం, సత్సంకల్పం ఉన్నాయి. ఆయన్ని స్థానికులు మంగళూరు మాంత్రికుడని, అద్భుత వ్యక్తి అని పిలుస్తున్నారు. మహాలింగ నాయక్ ఓ సాధారణ రైతు కూలి. కొండమీద పనికిరాని రాతి నేలలో కష్టపడి పంటలు పండించి యజమానికి నమ్మకంగా సేవ చేశాడు. అతడి 25 ఏళ్ల నిస్వార్థ సేవను మెచ్చిన యజమాని ఓ గొప్ప కానుక ఇచ్చారు. 1978లో 2 ఎకరాల పొలం రాసిచ్చారు. ఇది కన్నడ జిల్లా ఆద్యింక దగ్గర అమై కొండల్లో ఉంది. ಅವರು 2 ಎಕರೆ ಚಿಲ್ಲರೆ ಜಮೀನಿ ಅವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. నా సేవకు మెచ్చిన భూ యజమాని నాకు 2 ఎకరాల పొలం రాసిచ్చారు. కానీ నీళ్లు లేవు. ఇంతకుముందు ఈ భూమిని చదును చేసి వరి వేశాం. 3 ఏళ్లలో 3 సొరంగాలు తవ్వాను. కానీ నీళ్లు పడలేదు. దీనిపై జనం రకరకాలుగా మాట్లాడుకోసాగారు. నేను కూలి పని నుంచి ఇంటికొచ్చాక రాత్రి సొరంగం తవ్వే పని చేశాను. ಒಂದೇ ಸಮಾದಟ್ಟು ಮಾಡುವುದ ಅಲ್ಲದ್ರೆ ಸೊರಂಗ ಕೆಲಸ ಎಂತದು ಮಾಡಿಕೊಂಡು ಎದ್ದದು. ఎలాగైతేనే మహాలింగ నాయక్ కల నెరవేరింది. పొలమిచ్చారు సరే, జలమేది? నాయక్లో ఒకంత నిరాశ. నేల నుంచి నీటినెలా తేవాలన్న ప్రశ్న తొలిచింది. బావి తవ్వుదామంటే ఆర్థిక స్తోమత లేదు. కాని అదో రాతినేల, చెట్లు పెరిగే వాతావరణం ఆశాజనకంగా లేదు. అప్పుడో అద్భుత ఆలోచన తట్టింది. సంప్రదాయ సొరంగ మార్గ పద్ధతి ద్వారా నీటిని పైకి తేవాలని ఆయన నిశ్చయించారు. ఒకే ఒక్కడు, గుండె బలం ఎక్కువ, కండబలంతో కొండకు 5 సొరంగాలు తవ్వారు. ప్రయత్నాలు వృధా అయినా ఆశలకు నీళ్లు దులుకోలేదు. పట్టువదలక 6వ సొరంగం తవ్వారు. అద్భుతం జరిగింది. శిలలు ద్రవీభవించినట్లు అతడి కృషికి పర్వతం చెమ్మగిల్లింది. కష్టానికి కానుకగా ధారాళంగా నీళ్లిచ్చింది. రాజీపడని తత్వం, ఆశావహ దృక్పథమే ముందుకు నడిపించాయి. 6వ సొరంగ విజయం మరో సొరంగం తవ్వకానికి ఆక్సిజన్ అందించింది. మళ్లీ నీళ్లొచ్చాయి. ಆಗ ಎಲ್ಲರೂ ಹೇಳಿದೆ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಪೈಲಾಗಿದೆ ಇಲ್ಲಿ ಮೇಲೆ బావి తవ్వితే అది వృధా ప్రయాసే అయ్యింది. అప్పుడు నేను కొండ మీదకెళ్లి సొరంగం తవ్వేందుకు యత్నించాను. ఆ ప్రయత్నము విఫలమైంది. అందరూ నన్ను ఆట పట్టించారు. పట్టుదలతో మరో సొరంగం తవ్వాను. 27 మీటర్లు తవ్విన తర్వాత నీళ్లు నా తల మీద పడ్డాయి. అప్పుడు ఆశలు చిగురించాయి. నేను మరో 3 మీటర్లు తొలిచాను. 27 మీటర్ల నుంచి 72 మీటర్ల వరకు సాగింది. 5 మీటర్ ಹೋಗುವಾಗ ನೀರು ಸಿಕ್ಕಿತ್ತು. ಅದರ ತಕೊಂಡು ಹೋಗಿ ಈಗ ಅದು 72 మీటర్ ಹೋಗಿದೆ. సొరంగాలు తవ్వి రాతిపర్ర భూమిలో ఆకుపచ్చ లోకం సృష్టించిన మహాలింగ నాయక్ను కన్నడిగులు సురంగ మనిషి అని పిలుస్తున్నారు. ఒక పని చేయగలమన్న లక్ష్యం, దృక్పథం ఉండాలే కాని ఎలా ఉపయోగించుకోవచ్చో నాయక్ నిరూపించారు. మన సామర్థ్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తోంది. ಸಣ್ಣ ಇಪ್ಪಾಗ ಬೇರೆ ಕಡೆ ಸೊರಂಗ చిన్నప్పుడు నేను సొరంగం నుంచి మట్టి బురద తీసే పనికెళ్లాను. ఒకసారి బావి తవ్వినప్పుడు నీళ్లు పడలేదు. అప్పుడు నాకు సొరంగం తవ్వాలన్న ఆలోచన వచ్చింది. 4-5 పర్యాయాలు విఫలమయ్యాక దేవుడు కరుణించి పైనున్న ఈ భూమి నుంచి నీళ్లిచ్చాడు. మహాలింగ నాయక్ విజయం నమ్మలేని నిజం. మోటారు పంపు, సేంద్రియ వ్యవసాయోత్పత్తుల కోసం విద్యుత్ కానీ లేకుండా ఒక రాళ్లతో గోడ కట్టి చిన్న చెరువును సృష్టించాడు. తన కొండ పొలంలో 300 పోక చెట్లు, అనేక కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఉన్నాయి. మిరియాల తీగలు, కోకో చెట్లు పెంచుతున్నారు. ಭಟ್ರ ಮನೆಯಲ್ಲಿ
ಕೂಲಿ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗಿದ್ದ ಅಲ್ಲಿ ಒಕ್ಕಲಾಗಿ ಇದ್ದೆ ನಾನು 6-7 ವರ್ಷ ಕೆಲಸ ಮಾಡಿ ನಮಗೆ ఓ కార్మికుడిగా నా జీవన ప్రయాణం ప్రారంభించాను. అలా 6-7 సంవత్సరాలు పనిచేశాను. పోక కొబ్బరి చెట్ల పనులకు వెళ్తుండేవాణ్ణి. కొంత భూమి ఇస్తే సాగు చేసుకుంటూ ఎక్కడే ఉంటానని యజమానితో అన్నాను. ఆయన ఏమన్నారంటే ఎక్కడే ఉండి సాగు చేసుకోవచ్చు, కానీ ఎక్కడికి వలసపోవద్దన్నారు. ఈ భూమిని చూపించారు. గడ్డి తప్ప ఏమీ పెరగని నేల. వాళ్ళ ఇల్లు కూడా పూరిల్లే. మంచినీరు కావాలంటే మా ఇంటి నుంచి తీసుకెళ్ళు అని ఇంటివారన్నారు. ನೀನು ಇಲ್ಲಿಂದ ಎಲ್ಲಿಗೆ ಹೋಗಬೇಡ, ಅಲ್ಲಿ ಕೂತ್ಕೋ, ಅಲ್ಲಿ ನೀರಿಲ್ಲ, ನೀರು ನಮ್ಮ ಮನೆಯಿಂದ ತಗೊಂಡೋಗಿ కుడిరి. సొరంగాలు తవ్వి బంజరు భూమిని బంగారు భూమిగా మార్చిన మహాలింగ నాయక్ వినూత్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. ఎటువంటి ఇంధనం వాడకుండా బిందు సేద్య పద్ధతిలో పంటలు పండిస్తున్న అతణ్ణి ప్రశంసిస్తూ పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 40 ఏళ్ల నాటి తోట వల్ల ఆయన స్వయం పోషకత్వాన్ని సాధించారు. ఉద్యాన పంటలను పండిస్తున్నారు. ఏటా వేలాది సందర్శకులు వచ్చి ఆయన సాగు పద్ధతులను అధ్యయనం చేసి వెళుతుంటారు. ನೀರು ಮಳೆಗಾಲಲ್ಲೂ ಉಂಟು, ಬೇಸಿಗೆಗಾಲಲ್ಲೂ ಬರ್ತದೆ. ಅದರ ನಂತರ ಕೃಷಿ ಮಾಡಿದ್ದು. ఇక్కడ వానాకాలంలోనే కాదు, వేసవిలోనూ నీరు లభిస్తోంది. పర్వాలేదనుకుని నేను సేద్యం ప్రారంభించాను. పోక చెక్క, కొబ్బరి, కోకో మొక్కలు నాటాను. మిరియాల పంట వేశాను. కానీ ఏదో తెగులు రావడంతో మిరియాల సాగు విఫలమైంది. 10 ఏళ్ల తర్వాత వారణాసి సుబ్బరాయ్ భట్ గారి కుమారుడు ఇక్కడికొచ్చారు. 2004లో తొలిసారి నా కృషిని గుర్తించి సత్కరించారు. తర్వాత అనేక మంది చేతుల మీదుగా సత్కారాలు పొందాను. 200 జ్ఞాపికలొచ్చాయి. ఈ అవార్డులన్నీ నా కోసం కాదు, అవి నా దేశం కోసం, దేశ సంపద అని నమ్ముతున్నాను. ఈ ప్రశస్తి నిజವಾಗಿ ನಮ್ಮ దేశಕ್ಕೆ సిక్కిದ್ದು ನಾನು భావిస్తేనే. నాయక్ కథనాన్ని తొలిసారి సేద్యరంగ నిపుణులు ఆఫ్ ఆదికే పత్రిక సంపాదకుడు పాద్రే వ్యవసాయ పత్రికలో ప్రపంచం దృష్టికి తెచ్చారు. బంజరు భూమి లాంటి కొండ పొలంలో మహాలింగ నాయక్ సుస్థిర సుజల వనరును అభివృద్ధి చేశారు. ఆ కొండ మీద అతడే ఒక సైన్యం.